హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అంటున్నాడు ఏంటి వీడు వ్లాగ్ అంటాడుగా ఎప్పుడు అని ఆలోచిస్తున్నాను. ఇవాళ వ్లాగ్ తీయట్లేదండి, జస్ట్ వీడియో తీస్తున్నాను. ఎందుకు వీడు 2 days నుంచి పోస్ట్ చేయట్లేదు, వ్లాగ్ పోస్ట్ చేయట్లేదు? ఆ రోజు షార్ట్లో చెప్పా కదా, 18th కాకుండా 28th ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు కాలేజ్ అని. ఆ రోజే యాక్చువల్లీ ఆ వ్లాగ్ అనేది పెట్టాల్సింది, కానీ పెట్టలేదు. ఎందుకంటే 2 days నుంచి నాకు ఫీవర్ అండి, ఒంట్లో బాగాలేదు. సో ఓపిక లేక ఇంకా పెట్టలేక ఇంకా అలానే ఉండిపోయా. సో ఇవాళ ఇప్పుడు కొంచెం ఓపిక ఉంది. ఈవినింగ్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 6:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా, ఇంకా ఎడిట్ చేసి ఇవ్వాలే పెట్టేయాలి ఇది, లేకపోతే 2 days డిలే అయిపోతుంది. సో 2 days నుంచి పెట్టట్లేదు కదా, ఇదేనండి ఎందుకే పెట్టలేదు, ఒంట్లో బాగాలేక పెట్టలేదు. సో ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే, నేను 2 days అదే పోస్ట్ చేయలేదు కదా, నా ప్రీవియస్ వీడియోస్ కింద కమెంట్స్ చాలానే పెట్టారు. సో కొన్ని అందులో తీసుకొని నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మీకు చెప్పబోతున్నాను. సో ఆ క్వశ్చన్స్ ఏమేమిటంటే, ఫస్ట్ వచ్చేసి అసలు 18th కాలేజ్ స్టార్ట్ అవ్వాలి కదా, 28th ఎందుకు డిలే అయింది? ఎందుకంటే మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, సెకండ్ ఫేజ్ పెట్టుకునే ఉంటారు చాలా మంది. సో వాళ్ళకి సీట్ అలాట్మెంట్ అనేది ఇచ్చేశారు. సో మీకు సపరేట్గా వాళ్ళకి సపరేట్గా కాకుండా ఇద్దరికి ఒకేసారి కాలేజ్ స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఇద్దరికి ఒకేసారి కాలేజ్ అనేది స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇంకా డైరెక్ట్ 28th షిఫ్ట్ చేశారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ వాళ్ళని అలాట్మెంట్ ఆర్డర్ కోసం కాలేజ్కి ఇప్పుడు రీసెంట్గా పిలిచారనుకుంటా. లైక్ ఎన్ఎస్ఎస్ మా గ్రూప్లో ఇది వచ్చింది, ఏంటంటే మెసేజ్ వచ్చింది, ఏమనంటే సెకండ్ ఫేజ్ రిక్రూట్మెంట్ వాళ్ళు సీట్ అలాట్మెంట్ ఆర్డర్స్ కోసం వస్తారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయాలని మెసేజ్ పెట్టారు. సో వాళ్ళకి మీకు ఇద్దరికి కలిపి ఒకేసారి కాలేజ్ స్టార్ట్ చేయాలని ఆ ఉద్దేశంతో 28th అనేది ఇంకా కాలేజ్ స్టార్ట్ అనేది డిసైడ్, మీ ఫస్ట్ ఇయర్స్కి అనేది డిసైడ్ చేశారు. సో ఇంకా అన్న 28th ఇంకా డిలే చేస్తారా ఏమన్నా అంటే, ఇంకా డిలే ఏం లేదు, మీకు 28th ఫిక్స్ చేసేసారు. ఇంకా మీరు 28th వస్తున్నారు. నేను చాలా అనుకున్నా, అంటే 18th ఫస్ట్ 11 అన్నారు, తర్వాత 18th అంటున్నారు, ఇప్పుడు 28th అంటున్నారు. ఇంక ఇదే అండి లాస్ట్. సో ఇప్పుడు 28th మీరు అనేది మీ కాలేజ్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ డౌట్ ఏమిటంటే, వివిఐటియుకి పియుకి అంటే యూపీఓ పియూ ఏదో ఉంది కదా, సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అని మీరు చాలానే అడుగుతున్నారు. సో ప్రీవియస్గా ఎంసెట్ కూడా ఒకటే ఉండేదండి, సో ఇప్పుడు రెండుగా స్ప్లిట్ చేశారు. రీజన్ ఏంటో నాకు తెలీదు. సో దీనికి దానికి డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఒక్కటే. మీకు ఇందులో వచ్చినా అందులో వచ్చినా ఒక్కటే, ఆ కాలేజే అని ఫిక్స్ అయిపోండి. సో రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మీకు వివిఐటియులో సీట్ వచ్చినా వివిఐటి పియులో సీట్ వచ్చినా రెండు సేమేనండి, దానికి దీనికి అయితే డిఫరెన్స్ ఏం లేదు. థర్డ్ డౌట్ ఏంటంటే, అన్నా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, అంటే లైక్ వేరే కాలేజెస్ స్టార్ట్ కూడా అయిపోయాయి, జూనియర్స్ అదే ఫస్ట్ ఇయర్స్కి కాలేజ్ కూడా స్టార్ట్ చేయడం అయిపోయింది. మాకు ఇప్పుడు దాకా కాలేజ్ అనేది స్టార్ట్ అవ్వలేదు కదా, మాకు సెమ్ 0 పెడతారా, మాకు యాక్టివిటీస్ అన్నీ ఉంటాయా అంటే, ఉంటుందండి ఖచ్చితంగా. సెమ్ 0 మీకు ఉంది. నేను అంటే నా బిలీఫే కాకుండా నేను మేనేజ్మెంట్ నుంచి కనుక్కున్నా కూడా, సో సెమ్ 0 వాళ్ళకు ఉందా లేదా అంటే, ప్రతిదీ మీకు సెమ్ 0 అనేది కన్ఫామ్గా ఉంది. ప్రతి యాక్టివిటీ అనేది మీకు వస్తుంది, మీరు డోంట్ వరీ, సెమ్ 0 అనేది ఉంటుంది. అండ్ ఇంకోసారి చెప్తున్నా, సెమ్ 0లో అయితే మీ క్లాసెస్ అనేవి జరగవండి. ఇది ఇంకా మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడే మీరు బుక్స్ తెచ్చేస్తా, 5 books 6 books నోట్ బుక్స్ బ్యాగ్లో పెట్టేసి తెచ్చేస్తా, యూనిఫామ్ ఇప్పుడే ఏం అవసరం లేదండి. జస్ట్ మీరు ఒక్క బుక్, రఫ్ నోట్స్ బుక్ తీసుకొని రండి చాలు, రఫ్ నోట్ ఒక్కటే చాలు. ఇంకా దానికి మించి అయితే ఏం అవసరం లేదు. ఇంకా ఫోన్ అంటారా, అది అంటే ఇప్పటి నుంచే మీరు తేవద్దు అనేం చెప్పం, మీ ఇష్టం. సెమ్ 0లో చాలా మంది తెస్తారు, కొత్త కదా, సో సెమ్ 0లో అయితే తేవచ్చు ఫోన్, నో ప్రాబ్లం. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే, రూల్ బుక్ ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలీదు. మీకు ప్రీవియస్ రూల్స్ అయినా కొత్తవి ఏమైనా వస్తాయో ఏం ఐడియా లేదు, అడిగితే అసలు ఏం తెలీదు అంటున్నారు. సో అదే నాకు కొంచెం డౌట్ ఉంది, మీరు రూల్స్ మారుస్తారా లేక మా పెట్టిన రెగ్యులేషన్సే మీకు కూడా పెడతారా అంటే నాకు అంత ఐడియా లేదండి. అడిగినా చాలాసార్లు అడిగా,
నో యూస్, తెలీదు అంటున్నారు. ఇంకా చూద్దాం, మారిస్తే మంచిదే. ఏ వ్యూలో అంటే, నేను ఏ వ్యూలో మంచిది అంటున్నా అంటే ఫోన్స్ అలా పెడతారు, అండ్ కాలేజ్లో అవుటింగ్స్ అనేది పెడతారు. అంటే ఇప్పుడు దాకా అయితే బయటికి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. సో న్యూ రూల్స్లో ఇవి ఇంక్లూడ్ అయితే మీకు మంచిదే. లైక్ ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ కాకుండా కొన్ని రూల్స్ అయినా తగ్గుతాయి కదా మీకు. సో ఆ ఉద్దేశంతో రూల్స్ మారితే మంచిదే, మీకు మంచిదే, మాకు మంచిదే. సో చూద్దాం, మారితే అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ లోపల అంటే 28th కన్నా ముందే ఏమైనా రిలీజ్ చేస్తే మీకు పెడతాను. ఇంకా నెక్స్ట్ డౌట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ డౌట్ ఏంటంటే, అన్న క్రికెట్ గ్రౌండ్ ఉందా, లేకపోతే క్రికెట్ టీం అనేది వివిఐటియులో ఉందా లేదా అని చాలామంది అడుగుతున్నారు. సో డోంట్ వరీ గాయస్, క్రికెట్ టీం కూడా ఉంది, క్రికెట్ గ్రౌండ్ కూడా ఉంది, ఒక పీటీ సార్ కూడా ఉన్నారు. సో మీకు ఆ క్రికెట్ వైపు బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఆ సార్ని కలవచ్చు, మిమ్మల్ని కోర్ టీంలో తీసుకుంటారు. సో మీరు ఆడొచ్చు, కాలేజ్ తరపున ఆడొచ్చు అండ్ ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. సో మీలో ప్లేయర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చేయండి, అంటే సార్ దగ్గర వచ్చేసి మాట్లాడండి. సో ఆయన అయితే డైరెక్ట్ తీసుకుంటారు. ఇంకా నెక్స్ట్ డౌట్లో వెళ్ళిపోదాం. నెక్స్ట్ డౌట్ ఏంటంటే, ఈ డౌట్ చాలా నాకు చూడంగానే నవ్వొచ్చింది. సో మీలో చాలా మందికి స్విమ్మింగ్ పూల్ ఉందో లేదో కాలేజ్లో ఐడియా ఉందో లేదో అనుకుంటున్నా, చాలామంది చూసారో లేదో అది. సో ఒక కమెంట్ ఏం పెట్టారంటే, అనా ఫ్రీయా లేకపోతే పెయిడ్, అంటే ఆ స్విమ్మింగ్ పూల్ ఫ్రీయా లేకపోతే పెయిడ్ కట్టి వెళ్ళాలా కాలేజ్లో అంటే, అసలు ఆ స్విమ్మింగ్ పూల్ మంది కాదు భయ, అది మన బీటెక్ వాళ్ళదే కాదు. అది వైవా స్కూల్ ఉంది కదా, కాలేజ్ పక్కనే వివిఐటియు రిలేటెడ్ వైవా స్కూల్ ఉంది కదా, సో వాళ్ళది. అక్కడ పిల్లలు వచ్చి అందులో స్విమ్ చేస్తారు, కానీ మనకైతే అలౌ లేదు. ఇంకో డౌట్ ఏంటంటే, అచ్చా మనకి పెడతారు అంటే స్విమ్మింగ్ అలౌ చేస్తారు, కానీ స్విమ్ అంత టైం ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు మీకు? స్విమ్ చేసి మళ్ళీ బట్టలు మార్చుకొని అంత టైం ఎక్కడ? ఒకసారి మీకు ఏమైనా అలాంటి ఐడియాస్ ఉంటే ప్లీజ్ ఒకసారి కమెంట్ చేయరా. మీకు అంత ఫ్రీ టైం ఎలా గ్యాదర్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు, నాకు అసలు టైమే దొరకట్లేదు. సో మీకు ఎలా ఉంటుందో, మీరు వస్తారు కదా అప్పుడు అర్థమవుతుంది మీకు టైం ఉంటుందా లేదా అనేది. మీరు గేమ్స్ కూడా టైం ఉండదండి, లిటరలీ. క్రికెట్ అది కూడా నాకు ఇష్టం, నేను వెళ్తా అంటేనే మీరు టైం అనేది తీసి వెళ్ళగలుగుతారు. లేకపోతే నార్మల్గా మాకు కొద్ది హాబీ, మేము ఊరికే వెళ్ళి ఆడతామంటే మాత్రం అది అవ్వదండి, అంటే టైం అంత దొరకదు. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. టైం మేనేజ్మెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ బీటెక్. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని మీ హాబీస్కి రిలేటెడ్గా మీ వర్క్ అనేది ఉండాలి. మీలో చాలామంది లైక్ 1-2 సార్లు అడిగారులేండి ఈ క్వశ్చన్, రీసెంట్గా కూడా అడిగితే దీనికి ఆన్సర్ ఇద్దాం అనుకుంటున్నా. ర్యాగింగ్ గురించి అడుగుతున్నారు, కాలేజ్లో ర్యాగింగ్ ఉందా అంటే నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. నాకు తెలిసినంత వరకు మై సీనియర్స్ ఆర్ ద మోస్ట్ ఫ్రెండ్లీ. సో ఐ హోప్ యువర్ సీనియర్స్ ఆల్సో గెట్ ద మోస్ట్ ఫ్రెండ్లీ. మన క్యాంపస్ అలాంటిది గైస్, అసలు గొడవలు అలాంటివి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ జరగవు. సెకండ్ థింగ్ వచ్చేసి ర్యాగింగ్ ఫ్రీ క్యాంపస్ మంది. సో బయట కాలేజెస్ అయితే మాకు తెలీదు, మా కాలేజెస్లో అయితే ర్యాగింగ్ కానివ్వండి, ఏమైనా ఇలా ఇన్హెరిటెన్స్ యాక్టివిటీస్ జరుగుతున్నా, మీలో అంటే మీ సీనియర్స్లో ఎవరైనా పట్టుబడినా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అనేవి మీకు ఉన్నాయండి. సో నో వరీస్, ర్యాగింగ్ అయితే 100% లేదు, దానికి నేను గ్యారంటీ. ఎందుకు నేను కూడా ఫస్ట్ ఇయర్ చదివచ్చాను కాబట్టి. సో నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అసలు ర్యాగింగ్ ఉండదు. సో ఫర్దర్గా కూడా జరగడానికి ఛాన్సే లేదండి, ఎందుకంటే అంత స్ట్రిక్ట్ కాబట్టి.